నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా ఇలాంటి మసాలాలు చేసి పెట్టుకున్నామంటే 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అయినా ఈవెన్ స్నాక్స్లోకైనా సరే ఈ గరం మసాలాని మనం యూస్ చేసుకొని కావాల్సిన రెసిపీస్ మనం చేసేసుకోవచ్చండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 2 tablespoons ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేయండి, బర్న్ అవ్వద్దు. షాజీరా 1 tablespoon, ఒక 1/2 spoon ఫెనెల్ సీడ్స్ ఈ విధంగా వేసుకొని జస్ట్ 1 minute కూడా అవసరం లేదు, ఒక 50 seconds ఇట్లా కనుక ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో బిర్యానీ ఆకండి 2 తీసుకొని ఇలా చీలికగా కట్ చేసేసుకొని జస్ట్ సాట్ చేసేసుకోండి. ఈ విధంగా సాట్ చేసేసుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి మనము తీసేసుకుందాం. ఇప్పుడు అదే 1 tablespoon లవంగాలు, 2 tablespoon దాల్చిన చెక్క, 1 జాపత్రి, ఒక 8 నుంచి 10 వరకు యాలకులు, ఒక 2 ఒక 3 అనాస పువ్వు ఈ విధంగా వేసుకొని ఒక 1/2 spoon మిరియాలు, 4 ఎండుమిర్చి, ఆ తర్వాత ఇవ్వండి ఒకటి, పెద్దవైతే ఒకటి వేసుకోండి, చిన్నవైతే ఒక 2-3 వేసుకోండి. ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని అదే ప్యాన్లో ఒక tablespoon కల్లుప్పు కనుక యాడ్ చేసేసుకొని ఈ విధంగా జస్ట్ ఒక్కసారి సాట్ చేసేసుకుందాము. దీన్ని కూడా సాట్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం కూల్ అయ్యే వరకు చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని మనం ఎండలో పెట్టుకొని కూడా వీటిని ఒక రోజంతా మంచి ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. అదే చూపించాను. దీన్ని మనం ఒక ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1/4 spoon పసుపు వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఎంత బాగుంటుందంటే ఆ అరోమా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేయించేటప్పుడు ఎక్కడ మసాలాలు బర్న్ కాకుండా కనుక ఉంటే కనుక ఈ గరం మసాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీస్తో మనం బిర్యానీలోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, ఈవెన్ నార్మల్ కర్రీస్లోకైనా సరే, వెజ్ కర్రీస్లోకైనా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 1 year వరకు చాలా బాగా స్టోర్ ఉంటుంది. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోండి, లేకపోతే తడి మాత్రం తగలకుండా చూసుకోండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.